అందుకే సౌందర్యలహరిలో అనేక భావాలు, భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్నీ కలగలిసి వెళ్ళిపోతుంటాయి. ఆ వెళ్ళిపోవడంలో అది సౌందర్యలహరి అంటే. మీరు తెలిసి వినండి, తెలియక వినండి, వింటున్నారా? ఆ వినడం చేత ఏమైపోతుంది? అమ్మవారి యొక్క అనుగ్రహము శబ్దస్వరూపమై మీలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి అది తిప్పుతుంది అమ్మవారి అనుగ్రహంగా. అందుచేత జడానాం చైతన్య స్తబకమకరంద శృతిజరి. అయ్య బాబోయ్, అసలు శంకరాచార్యులు వారు వేసిన మాటలు ఎవరు వెయ్యలేరండి. మీరు దాన్ని ప్రత్యామ్నాయం పెట్టలేరు. ఈ మాట తీసి ఈ మాట పెట్టండి అంటే ఇంకా పెట్టలేరు. ఎందుకని? జడానాం, ఎటువంటి మాట వేశారో చూడండి. సహజంగా మీ స్వరూపం ఏమిటి? మీరు చైతన్య స్వరూపులు. అమ్మవారు మీ నిండా నిండిపోయి ఉంది. అమ్మవారికి ఇష్టమైన పని ఏమిటో తెలుసా అండి? లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుడు చెప్పారు. ఏమిటి అమ్మవారికి ఇష్టం? చైతన్యార్ఘ్య చైతన్య కుసుమ ప్రియా. అమ్మవారికి చైతన్య కుసుమాలతో పూజ చేస్తే ఇష్టం. చైతన్య కుసుమాలంటే అరవిరిసినటువంటి, అప్పుడే విరిసినటువంటి పువ్వులు, వాడిపోతున్న పువ్వులు. చాలా మంది పూజ చేసేటప్పుడు నేను గమనిస్తుంటాను, ఇది దేవాలయాల్లో కూడా జరుగుతున్నటువంటి అపచారం, ఇవాళ రేపు తెలియక. అందున అమ్మవారికి ఎర్రటి పువ్వు అంటే చాలా ఇష్టం. 8 సౌభాగ్య వస్తువుల్లో ఎర్ర పూలు ఒకటి. ఇవాళ చాలా మంది తెలియక మందార పువ్వుని చేతిలో పట్టుకుని ఇలా రేకులు విప్పేస్తుంటారు. అంతకన్నా పరమ అపచారం ఇంకొకటి లేదు. అమ్మవారి పాదాల మీద రేకులు విసురుతుంటారు. పువ్వు రేకు విప్పేసి వచ్చినటువంటి భక్తులకు ఇస్తుంటారు. గులాబీ రేకులు చల్లుతుంటారు. ఆ రేకుల మీద నడిచి వెడుతుంటారు. కట్టి కుడిపేస్తాయి ఈ పాపాలు. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు 8 సౌభాగ్య వస్తువుల జాబితా ఇచ్చాడు. ఉప్పు, పెరుగు, తాటి చెట్టు, ఇలాంటివి 8 వస్తువులున్నాయి. వీటి జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు. వాటిల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆవిడ చైతన్య కుసుమ ప్రియ. అరవిరిసినటువంటి పూల చేత మీరు పూజ చెయ్యాలి. మార్నింగ్ వాక్ వెళ్ళి అవతల వారి దొడ్లో ఉన్న పూల కొమ్మల్ని కర్రతో ఉంచి తెచ్చినటువంటి పువ్వులు అసహించుకుంటుంది ఆవిడ. అవి కాదు. మీ ఇంట్లో ఉన్న ఒక్క పువ్వు మీరు వెయ్యండి. దేని కొరకు? మీరు ఎదుగుట కొరకు. పూజ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, బయట చేసినటువంటి పూజ ఎల్కేజీ చదువుకోవడం లాంటిది, లోపల చేసినటువంటి పూజ PhD చేయడం లాంటిది. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, మీరు చేసేటటువంటి పూజ చేత మీరు ఎదగాలి. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతసరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనయిహ నజానాతి కిమహో అంటారు. వీడు అమాయకుడురా, వీడికి తెలియదు. గభీరే కాసారే, లోతైన నీళ్లలోకి దిగుతాడు. దిగి ఎందుకురా వెళుతున్నావు? తామర పువ్వులు అట్టుకొస్తాను పూజకంటాడు. విశతి విజనే ఘోర విపినే, అరణ్యంలోకి ఎడతాడు. ఎందుకురా అడవిలోకి ఎడుతున్నావు? పత్రి అట్టుకొస్తాను స్వామి పూజకంటాడు. విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ, పెద్ద పెద్ద కొండల మీదకి ఎక్కుతుంటాడు. ఎందుకురా అంతంత కొండలు ఎక్కుతున్నావంటే, అక్కడ చెట్లకి పెద్ద పెద్ద పూలున్నాయి పట్టుకొస్తానంటాడు. ఇలా వెళ్ళిన వాళ్ళందరూ ఎవరో తెలుసా? భ్రమతి కుసుమార్థం జడమతి. వీళ్ళందరూ జడులు అన్నారు శంకరాచార్యులు గారు. పాప అంత కష్టపడి పూలు తెస్తున్నారు, ఎత్తేస్తున్నారు, ఎంత భక్తులో అనలేదు శంకరులు. జడమతి, వీళ్ళు జడులండి, అక్కడికి పోతుంటారు పూలకన్నారు. మరి ఏమివ్వాలయ్యా జడులు అంటున్నావు అలా తిరిగితే? సమర్ప్యై చేతసరసిజముమానాథ భవతే. ఇక్కడుందిరా పువ్వు, నీ మనస్సు అనే పుష్పాన్ని తీసి అక్కడ పెట్టు. అది చైతన్యం అంటే. నీ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. ఇది నిరంతరం నిరంతరం అమ్మవారి పాదముల నుంచి స్రవించేటటువంటి మకరందములు పానము చేసి మత్తెక్కిపోవాలి. అలా మత్తెక్కిపోయి ఆనందంతో విహరించేటటువంటి వాడికి నిద్ర ఎక్కడొస్తుంది? ఎంత సంతోషమో, ఎంత సంతోషమో! ఆ పూజ చేయడం సంతోషం, కూర్చోవడం సంతోషం, చదువుకోవడం సంతోషం, చెప్పుకోవడం సంతోషం. ఇంకా ఆ ఆనందం ముందు అన్నం తిన్నా, పాలు తాగినా, తేనె తాగినా ఛీ అనిపిస్తాయి. అన్నిటికన్నా అదే పరమానందం అనిపిస్తుంది. అటువంటి ఆనందప్రదమైనటువంటి వస్తువుని దర్శించగలిగినటువంటి మనుష్య ఉపాధిలోకి నువ్వు వచ్చావు. వచ్చి జడుడిలా ఎక్కడో కూర్చుని నీరసంగా ఎప్పుడూ నిద్రపోతూ ఉంటావేరా? రామకృష్ణ పరమహంస అంటారు, వల వేస్తే నీటిలోకి కొన్ని కొన్ని చేపలు తెలివైనవి ఏం చేస్తాయంటే అసలు ఆ వలకి చిక్కకుండా దాక్కుంటాయి.
ఇంకా కొంచెం తెలివి తక్కువ చేపలు వలలో పడతాయి. కానీ ఆ మత్స్యకారుడు తీసి ఒక్కొక్క చేపని తీస్తున్నప్పుడు మళ్ళీ గభాలను దూకేసి నీళ్ళలో పడిపోతాయి. ఇంకా కొంచెం అమాయకపు చేపలు ఉంటాయి. మనం ఏదో చచ్చిపోయినట్టు ఇలా పడుంటే వాడే పారేస్తాడు నీళ్లలో, అలా పడుకుంటా ఏం చేయకుండా వాడు తీసి బుట్టలో వేస్తాడు. అన్నింటికన్నా జడులైన చేపలు ఉంటాయి. అవి ఏం చేస్తాయి తెలుసా అండి? వలతో పాటు బురదలో ఉంటుంది, నీటి గట్టున ఎప్పుడు బురద ఉంటుంది. మత్స్యకారులు వచ్చినప్పుడు ఆ బురదలోకి తల పెట్టేస్తే ఇంక వాటికి ఏం కనపడదు. కళ్ళు చీకటి కదా, బురదలో తల పెట్టేస్తే నేను ఎవ్వరికీ కనపట్టలేదు, ఇంకా నన్ను ఏం చేస్తాడని పడుకుంటుంది. వల తీసినప్పుడు బయటికి రాదు. అలాంటి చేపలు చాలా చక్కగా దొరుకుతాయి. అందుకని జడులు అన్నారు శంకరులు. నీలో ఉన్న ఆత్మ చైతన్యంతో, ఆ చైతన్యముతో సంతోషంగా ఆ మనస్సుని పరమేశ్వరుడికి అర్పించు. అది అర్పించలేనప్పుడు నువ్వు జడుడవు. ఎప్పుడు నిద్రాణంగా, ఎప్పుడూ అంటే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాట నేను అనకూడదని అంటలేదు. కబంధుడని ఉంటాడు రామాయణ అరణ్యకాండలో. పెద్ద పెద్ద చేతులు ఎందుకు పనికొస్తాయంటే తడువుకు తింటూ ఉంటాడు, నోట్లో వేసుకుంటాడు, తింటాడు, కడుపులో అరుగుతుంది. వాడికి ఏం కాళ్ళు ఉండవు, వాడు అలా కూర్చుని ఉంటాడు. వాడు ఎందుకు పుట్టాడు? ఈ చేతులతో తడువుతాడు, సంపాదించి 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 తెచ్చి పెంచుకుంటూ ఉంటాడు. ఈ తెచ్చింది నీ తర్వాత వాళ్ళు పంచుకుంటారు. నువ్వు తడిమిన చేతుల ఫలితాన్ని నువ్వు అనుభవించవలసిన రోజున బాధపడతావు. ఆ రోజున నిన్ను వచ్చి అడ్డుకునేవారు, ఆదుకునేవారు ఉండరని జ్ఞాపకం పెట్టుకో. అందుకని జడుడవై తిరుగుతున్నావు ప్రపంచంలో. భగవంతుని పట్ల ఆభిముఖ్యాన్ని కల్పించుకోవట్లేదు. ఈ జడత్వాన్ని తీసేస్తుంది అమ్మవారు. వాడు తెలిసి కాని తెలియక కాని ఒక్కసారి వెళ్ళి అమ్మవారి పాదముల దగ్గర ఇలా నమస్కరించి తన మనస్సుకి సంకేతంగా ఒక పుష్పాన్ని తీసి అమ్మవారి పాదముల మీద సమర్పించాడు అనుకోండి. సమర్పిస్తే అమ్మవారు పొంగిపోతుందిట. పొంగిపోయి ఈ సుమము ఎంత చైతన్యవంతమో మీ మనస్సుని అంత చైతన్యవంతం చేసేస్తుందిట. ఏంటంటే ఒకప్పుడైనా అలా ఉండేవాడు, ఆయనే ఇప్పుడు ఇంత అలా అయిపోయాడు అనుకుంటారు. అలా మారుస్తుంది అమ్మ. ఇవాళ శంకరాచార్యులు వారు మనందరినీ ఉద్ధరించడం కోసమని రహస్యాలు చెప్తున్నారు. జడుడవై పడుండకు, నీకు ఆభిముఖ్యం కావాలంటే అమ్మవారి పాదములకు నమస్కరించ. ధూళికణం నీ తల మీద పడిందా, జడానాం చైతన్య స్తబకమకరంద శృతి ఝరి, ఎలాంటి ఉత్సాహాన్ని ఇచ్చేస్తుందోట తెలుసా అండి ఆవిడ? ఇక్కడే ఉంటుంది పుష్పం అనేటటువంటి గుర్తి. ఎదేది? మనస్సు. అందులోంచి తేనె ఫౌంటైన్ కింద పైకొచ్చినట్టుగా ఆ పరాగం ఒక్కసారి పడిందా, ఇప్పటి వరకు జడుడిలా ఉన్నవాడు అమ్మవారి పాదముల నుంచి స్రవించేటటువంటి భక్తి, ఆ జ్ఞానమనేటటువంటి మకరందాన్ని గ్రోలి పొంగిపోయి అపారమైన ఉత్సాహంగా తిరిగి ఆనందంతో తన్మయావస్థని పొందుతాట. బహుశः అమ్మవారి యొక్క అనుగ్రహం. పాపం వీడికి ఏం తెలుసని వీడు సౌందర్యలహరి చెప్తున్నాడు. వీడు ఏందో చెప్తూ ఉంటే నా మీద భక్తితో ఇంతమంది వచ్చి కూర్చున్నారు అనుకుందో ఏమో అమ్మవారు. గోపాలకృష్ణ గారి యొక్క మస్తిష్కంలో ప్రవేశించి ఒక గొప్ప ఆలోచన చేసింది తల్లి. అమ్మవారికి లలితా సహస్రంలో నామం ఉంది, సువాసిని. సువాసిన్యర్చన ప్రీత. ఆవిడ సువాసిని. ఆవిడికి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే ఉపాసనలో అమ్మవారిని ఎక్కువ చేసి అయ్యవారిని తక్కువ చేస్తే ఆవిడకి అసహ్యం. ఆవిడికి ఎప్పుడు అయ్యవారి యొక్క స్తోత్రం చేసి అమ్మవారి స్తోత్రం చేస్తే అమ్మవారు ప్రీతి పొందుతుంది. అందుకే సౌందర్యలహరికి ముందు శివానంద లహరి చదివి సౌందర్యలహరి చదువుతారు. అందుకని సోమవారం నాడు, సోమ అంటే స ఉమ, ఉమతో కలిసినటువంటి సాంబ సదాశివుడు. అసలు ఆ రోజేటువంటి రోజు. అందుకని సోమవారం నాడు ఉదయం ఇక్కడ లోపల ఉన్నటువంటి పెద్ద హాల్లో అమ్మవారి యొక్క మూర్తిని, అంటే సాక్షాత్ అమ్మవారు వస్తారు ఆ రోజున. వచ్చి ఉదయం 8 అయ్యేటప్పటికి కూర్చుంటారు. ఎవరెవరు 8 గంటలకి సువాసినులు పురుషులు ఎవరైనా మేము చదువుతామండి అని ఉత్సాహం ఉన్నవాళ్ళు వస్తే ఆ రోజున మీరు చెయ్యవలసింది ఒక్కటే, ఆవిడ నామపారాయణ ప్రీత. ఏం అట్టహాసపు పూజ అక్కర్లేదు. మీరు పరమ పవిత్రంగా నామాలు చెప్తే చాలా ఆవిడ పొంగిపోతుంది. అందుకని ఆ రోజున ఏం చేస్తున్నామంటే 8 గంటల కల్లా ఎంతమంది వస్తే, ఒకవేళ పురుషులు ఆ నామం చెప్పాలి అనుకుంటే పైన చొక్కా బనీను తీసేస్తే మాత్రమే. మేము చొక్కా బనీను తీయలేమండి, మాకు అది ఆనందం అనుకున్న వాళ్ళ విషయంలో మేమేమనం, దాని గురించి ఏమీ ఇబ్బంది లేదు, మీరు వేసుకోండి. కానీ నామములు చెప్పడానికి మాత్రం వీల్లేదు.
చొక్కా బనీను తీసి వీలైతే ఒక తెల్లటి లుంగీలా కట్టుకోండి. పోని పంచెలా కట్టుకోవడం చేత కాకపోతే లుంగీలా కట్టుకోండి. ఇంత చైతన్యం ఇచ్చి మన కోసం ఇంత తాపత్రయపడే అమ్మ దగ్గర అమ్మా అని 1000 మాటలు పిలవడానికి ఒక్క రోజున మన మీద చొక్కా తీసేసి ఉత్తరీయం వేసుకుని ఒక తెల్లటి లుంగీ పంచె కట్టుకుని అక్కడ అద్భుతంగా వేద పండితులు వచ్చి అమ్మవారికి ఆవాహన చేసి పూజ చేసి 3-4 వేల సింహాచల సంపంగి పుష్పాలు విశాఖపట్నం నుంచి తెప్పిస్తున్నారు బుట్టలు. అవన్నీ అమ్మవారికి మీ అందరూ, నేను అక్కడ వేదిక మీద కూర్చుని ఓం శ్రీమాత్రే నమః అంటాం. మీ అందరూ శ్రీమాత్రే నమః అంటారు. మీరు అన్నప్పుడు సంపంగి పూలు అమ్మవారి పాదాల మీద పడతాయి. ఇదంతా అయిన తర్వాత ఓం జాతవేదసేసు నవామసో మమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదత దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాప్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని ఆ దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తి చేస్తే ఇక్కడ మంగళ వాయిద్యాల సెట్ పైనుంది కాబట్టి అది ఒక్కసారి మోగుతుంది. అన్ని దేవాలయాల్లో నీరాజనం ఇస్తారు. ఇచ్చి ఆ రోజు అమ్మవారి పాదముల మీద పడినటువంటి సంపంగి పూలు, సంపంగి పువ్వుతో అమ్మవారికి పూజ చేస్తే గొప్పతనం ఏమిటో రేపటి ఉపన్యాసంలో చెప్తాను కబరీబంధం గురించి. ఆ సంపంగి పూలు అమ్మవారి పాదముల మీద పడ్డ పువ్వులు తీసి సువాసినులందరికీ ప్రసాదంగా ఇచ్చేస్తారు. అవి మీరు కబరీబంధం మీ యొక్క జటలో ధరించి చక్కగా ఇంటికి వెళ్ళవచ్చు. ప్రసాదం, అమ్మవారికి వస్త్రాలు. పాప గోపాలకృష్ణ గారు ఇంతమంది వస్తున్నారండి, వీళ్ళందరూ కూడా పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలని వారు తాపత్రయపడి ఇవన్నీ ఏర్పాటు చేశారు. అందుకని సోమవారం నాడు మీలో ఆసక్తి కలిగిన వారు 8 దాటిన తరువాత వచ్చిన వారు మాత్రం చూడడానికి కూర్చోండి, పూజలో నామాలు చెప్పడానికి వద్దు. 8 లోపల రాగలిగితే ఎంతమంది అకామిడేట్ అయితే అంతమంది లోపల కూర్చుని మనం చేద్దాం. ఎందుకని చైతన్య కుసుమ ప్రియ, మీరు వచ్చేటప్పుడు మీకు తోచినవి చక్కగా అరవిరిసిన పూలు, ఆ రోజు పూసినటువంటి పూలు, చక్కగా చైతన్యవంతంగా ఉన్నటువంటి పూలు 2 పూలో 3 పూలో ఎన్ని పూలు వీలైతే అన్ని పువ్వులు పట్టండి. ఆ పువ్వులు అక్కడ ఇచ్చేస్తే పావుతొక్క 8 అయ్యేటప్పటికి పువ్వులు ఇచ్చేయడం అయిపోవాలి. చక్కగా పూజ చూసి అందరూ మళ్ళీ ఆ పువ్వులు ప్రసాదంగా తీసుకుని వెడుదురుగాని. ఎందుకని ఏర్పాటు చేశారు ఇవన్నీ? ఏదో శ్లోకం చెప్పుకోవడం కాదు, ఆ శ్లోకం చెప్పుకున్నప్పుడు ఆ ఆనందాన్ని కూడా అనుభవింపచేసి అమ్మవారి అనుగ్రహం ప్రసరింప చెయ్యాలి అని వారికి ఆ భావన అమ్మవారు కల్పించింది. అందుచేత జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రులైన వారు ఉంటారు. ఏమండి, అవిద్య నిజమే, మోక్షాన్ని పొందాలి, కానీ వాటి సంగతి అలా ఉంచండి, మాకు ఈ జన్మలో ఇప్పుడు కోరికలు తీరలేదు, మరి సంసారంలో ఉన్నాం కదా, మాకు దరిద్రం ఉంది, డబ్బు లేదు, బాధలు పడుతున్నాం, ఎన్నో కష్టాల్లో ఉన్నాం, మా కష్టాలు ఎలా తీరుతాయి అంటే శంకరులు దానికి మార్గం చెప్తున్నారు. జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనిక. అమ్మవారట దరిద్రులైనటువంటి వారు కోర్కెతో వెళ్ళి ఇలా అమ్మవారి పాదముల దగ్గర ఒక్కసారి నమస్కారం చేస్తే ఆవిడ పాదములకు పట్టిన పరాగములో ఒక ధూళికణం వచ్చి మీద పడితేట వాడి మెళ్ళో చింతామణి మాల పడిపోయినట్టే. ఎందుకని? ఆ ధూళి కణం చింతామణుల యొక్క మాలతో సమానం. ఒక్క చింతామణి ఉంటేనే చాలా గొప్ప. ఎందుకని? మనకి కోర్కెలు తీర్చగలిగినటువంటివి 3 ఉంటాయి: కామధేనువు, కల్పవృక్షము, చింతామణి. ఇందులో కామధేనువు చాలా గొప్పది. కల్పవృక్షం అంటే సాధారణంగా మనం దేవతల దగ్గర ఉంటుంది అని అనుకుంటాం. కల్పవృక్షములు మళ్ళీ 5గా ఉంటాయి. 1 కల్పవృక్షము, 2 మందారము, 3 పారిజాతము, 4 ఆ ఉన్న వాటిల్లో పారిజాతము, సంతానము, హరిచందనము అని 5 చెట్లు. ఈ 5 చెట్లు కల్పవృక్షాలే. ఈ 5 చెట్లు కూడా దేవతా వృక్షాలు. ఇవి కోర్కెలు తీర్చేటటువంటి చెట్లు. ఈ చెట్లు మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే అవి తమ చేతులలా ఉండేటటువంటి చిగురుటాకుల దగ్గర మీ కోరిక తీర్చగలిగినటువంటి ఫలితాన్ని మీకు అందిస్తాయి. ఇంకా చింతామణికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అసలు చింతామణి ఎలా వచ్చిందంటారో తెలుసా? కొంతమంది అమ్మవారు ఉన్నటువంటి ఇంట్లో అమ్మవారిని తలుచుకుంటే కోరిక తీరుతుంది, ఆవిడ పాదములను స్మరిస్తే. అటువంటి తల్లి ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటి ఇటకలకే ఆ గుణం వచ్చింది. అందుకని చింతామణి పాణిగ్రాహి అని పేరు పరమశివుడికి. అమ్మవారే ఓ పెద్ద చింతామణి,
చింతామణి అంటే ఏమిటి? మీరు నోరు విప్పి చెప్పక్కర్లేదు. కల్పవృక్షం దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పాలి. చింతామణి దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పక్కర్లా, లోపల చింతిస్తారు మనస్సు చేత. నాకు ఈ కోరిక ఉంది స్వామి, నాకు ఈ కోరిక తీరితే బావుణ్ణు, నీకు తప్ప ఎవరికి చెప్పనమ్మా, నువ్వు అమ్మవి అంటే అస్తమానం కోరికలు చెప్పమనే. నిజంగా అది చాలా సహేతుకమైన కోరిక అయితే ఒక పిల్ల అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్పుకున్నట్టు అరమరికలు లేకుండా మీరు అమ్మవారి యొక్క మూర్తిని పెట్టుకుని అది ఫోటో అని అనుకోకుండా అమ్మవారే నా ఎదురుగుండా కూర్చుందని అమ్మవారి పాదాల మీద తల పెట్టుకుని, అమ్మా నాకు ఈ కోరిక ఉందమ్మా, నువ్వు తప్ప ఎవరు తీరుస్తారమ్మా నాకు ఈ కోరిక, నువ్వు రక్షించాలమ్మా అని ప్రార్థన చేస్తే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు తల మీద పడిందా, ఆ రేణువు ఎంత శక్తి కలిగిందంటే అది చింతామణిగుణనిక, చింతామణుల యొక్క మాలట. అది ఒక చింతామణి ఉంటేనే అంత గొప్ప అయితే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు చింతామణుల యొక్క మాల. ఇంకా పాదములు ఎంత శక్తి కలిగినటువంటివై ఉంటాయి. శక్తికి స్థానమే అమ్మవారు. అందుకే అమ్మవారి పేరు శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో శక్తి అని మాట్లాడారు. ఆవిడ రాశీభూతమైనటువంటి శక్తి స్వరూపం అమ్మ.